ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మనకి ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. ఏపీ టెట్ జూలై 2024 వెబ్సైట్లో. సో గైస్, మరి ఇక్కడ ఇదొక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. కానీ సిలబస్ మాత్రము చాలా గందరగోళంగా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇందులో కొసమెరుపు ఏంటంటే పాత సిలబస్ కూడా కలపడం అయితే చూడవచ్చు. అసలు ఎందుకు చేశారు ఏంటి అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అండి ఇది. సో అసలు ఏంటి, మరి ఏం కలిపారు, ఒక్కసారి మనము సిలబస్ కనుక గమనించినట్లయితే ఇది ఇండెక్స్ పేపర్ అయితే మనకు కనిపిస్తుందండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పేపర్ 1A చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, లాంగ్వేజ్ అండ్ తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒడియా, లాంగ్వేజ్ టు ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇది పార్ట్ 1A అండి. పార్ట్ 1Bలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఇన్ సోషల్ ఎడ్యుకేషన్ అండ్ లాంగ్వేజ్ 1 తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒడియా. ఇది వారి ఫస్ట్ లాంగ్వేజ్ అయితే తీసుకుంటారు. లాంగ్వేజ్ టు ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. నెక్స్ట్ పేపర్ 2Aలో చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, లాంగ్వేజ్ 1లో సో ఆయా సబ్జెక్ట్స్ ఉంటాయి, లాంగ్వేజ్ 2లో ఇంగ్లీష్. అండ్ పేపర్ 2Aలో మళ్ళీ సబ్సెక్షన్ ఏ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ స్టడీస్ ఆర్ లాంగ్వేజెస్ ఉంటాయి, లేదా తమిళ్ లేదా సంస్కృత్ అయితే ఉంటుంది. పేపర్ 2Bలో చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఇన్ సోషల్ ఎడ్యుకేషన్, లాంగ్వేజ్ 1 సో ఆయా సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది. కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ, స్పెషలైజేషన్ అండ్ పెడగాగి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 నుంచి 6వ తరగతి వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ అయితే చదవాలి అంటూ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ 7 నుంచి 10వ తరగతి వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి అంటూ మరి అభ్యర్థులని గందరగోళానికి గురి చేశానండి. యాక్చువల్గా 2024 అంటే గత టెట్ నోటిఫికేషన్లో మనం చూసినట్లయితే 1 నుంచి 9వ తరగతి వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ చదవాలి, కొత్త సిలబస్ చదవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవి కూడా అన్ని కొత్త సిలబసే కదా అండి. ఓల్డ్ సిలబస్ ఎక్కడ ఉంది? ఎక్కడ కూడా లేదు, అవుట్డేటెడ్ అది నిజం చెప్పాలంటే. సో అవి చదవాలి. 1 నుంచి 6వ తరగతి వరకు ఓల్డ్ సిలబస్ని చదవాలి. నెక్స్ట్ 7 నుంచి 10వ తరగతి వరకు 1 నుంచి 6వ తరగతి వరకు న్యూ టెక్స్ట్ బుక్స్, 7 నుంచి 10 వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి అంటూ సో మరి అభ్యర్థులను అయితే గందరగోళానికి గురి చేయడాన్ని మనం చూడవచ్చు. ఓకే, ప్రజెంట్ ఫాలో అయ్యేది కొత్త టెక్స్ట్ బుక్సే కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఓల్డ్ సిలబస్ చదవాలి అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. గత నోటిఫికేషన్లో చూసినట్లయితే 1 నుంచి 9వ తరగతి వరకు కంప్లీట్గా న్యూ సిలబసే ఇచ్చారు, అందరికీ తెలిసిందే. ఓన్లీ 10th క్లాస్ మాత్రము ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవండి అని చెప్పేసి మార్గదర్శకాలు విడుదల చేశారు. సో మరి ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళకి చదివి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేశాము. సో టెట్ ఎప్పుడు పెట్టినా కూడా రాద్దాం అనుకునే అభ్యర్థులకు మాత్రం ఇది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అండి. అసలు ఎందుకు ఇలా చేశారు? ఇది అంటే ఎవరు చెప్పారో ఏమో కానీ ఇలా సిలబస్ ఫ్రేమ్ చేయాలని చెప్పేసి ఇది కంప్లీట్గా మరి అభ్యర్థులను గందరగోళానికి గురి చేసేటువంటి అంశంగా మనమైతే గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు కొత్త సిలబస్ చదవాలి, అట్ ద సేమ్ టైం పాత సిలబస్ కూడా చదవడం అంటే ఇది డబుల్ బర్డెన్ అండి అభ్యర్థులకి. ఓకేనా, గమనించాలి మరి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. మనకైతే అఫీషియల్గా జస్ట్ నౌ టెట్ సిలబస్ అయితే అప్డేట్ చేశారు వెబ్సైట్లో. రేపటి నుంచి మనము టెట్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే సో ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఎవరైతే 2024 గత టెట్లో 115+ స్కోర్ చేశారో, 110, 115, 120 వరకు స్కోర్ చేశారో ఖచ్చితంగా ఈ టెట్ రాయకండి. బెటర్ నన్ను అడిగితే, టైం వేస్ట్ అండి నిజంగా చెప్పాలంటే. ఎవరైతే లాస్ట్ టైం టెట్ రాయలేదో ఖచ్చితంగా రాయండి. ఓకేనా, సో వేరే ఆప్షన్ లేదు, ఇక రాయాల్సిందే కాబట్టి. బట్ ఓల్డ్ స్టూడెంట్స్ మాత్రము 110, 115, 120 వరకు స్కోర్ చేసిన అభ్యర్థులు టైం వేస్ట్ చేసుకోకండి. పాత సిలబస్, కొత్త సిలబస్ అన్నీ చదివితే సో
ఉన్న టైం అంతా వేస్ట్ అవుతుంది, తల ఖరాబు కావడం తప్ప ఇంకా ఏమీ కూడా లేదు ఫ్రెండ్స్. నిజంగా మరి ఈ సిలబస్ని అయితే చేంజ్ చేయాలనే కోరుకుందామండి. ఈ సిలబస్ అయితే కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ 1 to 6th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ చేయండి. సో అదేదో 1 to 9th వరకు మళ్ళీ సేమ్ సిలబస్ పెట్టున్నా బాగుండేది. కొత్త సిలబసే పెట్టి 10th ఒకటి ఓల్డ్ సిలబస్ పెట్టున్నా బాగుండేది. ఇది ఎప్పటిదో మళ్ళీ తీసుకొని వచ్చేసి గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి టెట్ ఎప్పుడంటే లైక్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదిమూలపు సురేష్ గారు ఒక టెట్ కండక్ట్ చేశారు కదండి. సో ఆ టైంలో సేమ్ సిలబస్ ఇదే ఉండేది, సేమ్ కాపీ పేస్ట్ తీసుకొచ్చి ఇక్కడ మనకు పెట్టినట్లుగా అయితే తెలుస్తుందండి. సో గైస్, మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో కొత్త సిలబస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.